Okay. Prove that the inverse of an orthogonal matrix is orthogonal. అంటే ఒక ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కూడా ఆర్థోగోనలే అవుతుంది అని ప్రూవ్ చేయాలి. అండ్ ఇట్స్ ట్రాన్స్పోజ్ ఇస్ ఆల్సో ఆర్థోగోనల్, దాని యొక్క ట్రాన్స్పోజ్ కూడా ఆర్థోగోనల్ అవుతుంది అనేది మనం ప్రూవ్ చేయాలి. సో మరి ముందుగా ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏందనేది మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా లెట్ ఏ ఈస్ ఎన్ ఆర్థోగోనల్ అనుకుందాం. A is an orthogonal matrix. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. A ఇంటూ A పవర్ T, దట్ మీన్స్ A ట్రాన్స్పోజ్, దట్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు I. సో ఈ విధంగా కనుక ఒక మ్యాట్రిక్స్ ఉన్నట్లయితే దాన్ని మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి చెప్తాము. సో A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు I. సో దెన్ A ఈ సెట్ టు బి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు A అనేది ఒక ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. మనం ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే A ఇన్వర్స్ కూడా ఆర్థోగోనల్, అంటే A ఇన్వర్స్ని కూడా మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అనేది మనం ప్రూవ్ చేయాలి. ఆల్సో ట్రాన్స్పోజ్ ఈజ్ ఆల్సో ఆర్థోగోనల్, అంటే A యొక్క ట్రాన్స్పోజ్ కూడా ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పేసి మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, టు షో A ఇన్వర్స్ ఈజ్ ఆర్థోగోనల్. A ఇన్వర్స్ అనే దాన్ని మనం ఆర్థోగోనల్గా ప్రూవ్ చేయాలి. అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే A ఇన్వర్స్ని దాని యొక్క ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. దట్ ఈస్ ద మీనింగ్. A ఇన్వర్స్ అనేది ఒక మ్యాట్రిక్స్, దాని ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తే మనకి ఐడెంటిటీ కనుక వచ్చినట్లయితే, అంటే మనం ఈ విధంగా ప్రూవ్ చేయగలిగినట్లయితే దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఆర్థోగోనల్. సో అందుకోసం మనం ఈ రెండిట్లలో ఏదో ఒక దాన్ని తీసుకోవచ్చు. నేను A పవర్ T ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు I, దీన్ని మనం తీసుకుందాం. టేక్ ఈ రెండిట్లలో ఏమి తీసుకొని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. సో A పవర్ T ఇంటూ A. సో మనకి ఇన్వర్స్ అనేది కావాలి కాబట్టి టేక్ ఇన్వర్స్. సో మొత్తానికి మనం ఇన్వర్స్ అనే దాన్ని అప్లై చేసుకోవాలి. సో I ఇన్వర్స్. వీ నో దట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ అంటే మళ్ళీ అదే వచ్చేస్తుంది. సో ఇక్కడ A పవర్ T ఇంటూ A హోల్ ఇన్వర్స్, మనకి AB హోల్ ఇన్వర్స్ అనే ఒక ఫార్ములా ఉంది. AB హోల్ ఇన్వర్స్ అంటే B ఇన్వర్స్ ఇంటూ A ఇన్వర్స్. సో ఇది A ఇది B అనుకున్నట్లయితే B ఇన్వర్స్, దట్ మీన్స్ A ఇన్వర్స్ హియర్. A ఇన్వర్స్ మీన్స్ A ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు I. సో A ఇన్వర్స్ ఇంటూ ఈ ట్రాన్స్పోజ్ని బయటికి ఇన్వర్స్ని లోపలికి తీసుకొచ్చుకుందాం మనం. ఎందుకంటే ఈ విధంగా మనం ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు. ఇన్వర్స్ని లోపలికి, ట్రాన్స్పోజ్ని బయటికి. మనకు ఒక ప్రాపర్టీ ఉంది, ఒక ట్రాన్స్పోజ్ యొక్క ఇన్వర్స్ని మనం ఒక మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసి ఇన్వర్స్ చేసి ట్రాన్స్పోజ్ చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. దట్స్ వై వీ కెన్ రైట్ లైక్ దిస్. సో ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే A ఇన్వర్స్ని మనం B అనుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుంది, ఇది B అనుకుందాం. సో ఇది B ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు I. సో అంటే ఇక్కడ మనకి ఎలాగైతే ఉందో అదే విధంగా ఉంది. సో ఇలా ఉంటే మనం దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు B అనేది కూడా ఇదే విధంగా వచ్చింది. సో B ఈజ్ ఆర్థోగోనల్. హియర్ B మీన్స్ A ఇన్వర్స్. ఓకే, వేర్ B ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్. ఓకే, therefore B is ఆర్థోగోనల్. దట్ ఎంప్లాయిస్ B అంటే A ఇన్వర్సే కాబట్టి మన కన్వీనియంట్ కోసం దీనికి ఒక పేరు పెట్టాను నేను, B. ఇది B ట్రాన్స్పోజ్. సో B ఈజ్ నథింగ్ బట్ A ఇన్వర్స్. దేర్ఫోర్ A ఇన్వర్స్ ఈజ్ ఆర్థోగోనల్. ఓకే, సో సెకండ్ వన్, టు ప్రూవ్ A ట్రాన్స్పోజ్
ఈజ్ ఆర్థోగోనల్. ఏ ట్రాన్స్పోజ్ అని కూడా మనం ఆర్థోగోనల్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. అంటే దాన్ని మనం ఈ విధంగా ఉంటుంది. ఏ ట్రాన్స్పోజ్ ఇది, దానికి మళ్ళీ ట్రాన్స్పోజ్ చేసిన మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఏ ట్రాన్స్పోజ్ అనే దాన్ని మనం ఆర్థోగోనల్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఈ విధంగా ప్రూవ్ చేయాలి. సో మనం తీసుకుందాం మళ్ళీ ఏ పవర్ టీ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అనే దాన్ని మనం తీసుకుందాం. టేక్ ఏ పవర్ టీ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. సో దీనికి మనం ట్రాన్స్పోజ్ చేయాలి. ఏ పవర్ టీ ఇంటూ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐకి మనకి ట్రాన్స్పోజ్ వస్తుంది. సో ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ హోల్ ట్రాన్స్పోజ్. సో దానికి కూడా మనకి ఫార్ములా ఏబి హోల్ డాష్ అంటే బి డాష్ ఇంటూ ఏ డాష్. సో ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏటీ హోల్ పవర్ టీ, ఇలా రివర్స్లో వచ్చేస్తుంది. అది ముందుగా ఏటీ తర్వాత ఏటీ హోల్ పవర్ టీ. సో ఐ ట్రాన్స్పోజ్ అంటే మనకి ఐ. సో వచ్చేసింది. సో ఇక్కడ కూడా మనం ఏ పవర్ టీని మనం బి అనుకున్నట్లయితే బి ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ. దేర్ ఫోర్ బి ఈజ్ ఆర్థోగోనల్. అంటే ఏ ట్రాన్స్పోజ్ నేను బి అనుకున్నాను. సో బి ఇంటూ బి ట్రాన్స్పోజ్. సో ఈ విధంగా వస్తే అది మనకి ఆర్థోగోనల్ అవుతుంది. మరి ఇక్కడ బి అంటే ఏ పవర్ టీ కాబట్టి దేర్ ఫోర్ ఏ పవర్ టీ ఈజ్ ఆల్సో ఆర్థోగోనల్. ఓకే రైట్.